హైకోర్టులో సంచలనాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. తప్పు చేసిన విద్యార్థులకి శిక్షలు విధించే ముందు వాళ్ళ భావి భారత పౌరులన్న విషయాన్ని గమనించమని, అంటే తెలంగాణ హైకోర్టులో జరిగింది. వరంగల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. మరీ కఠిన శిక్ష విధిస్తే వాళ్ళు దురుసుగా తయారవుతారని, గంజాయి వాడుతున్నాడని నిట్లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సస్పెండ్ చేస్తే న్యాయ పోరాటాల బాగా అతను హైకోర్టును ఆశ్రయించాడు. మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. యూనివర్సిటీ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ విద్యార్థి సస్పెన్షన్ మీద సెనెట్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, క్రమశిక్షణ రాహిత్యం మీద కఠినంగా వివరించకపోతే ఎలా అదుపు చేయగలమని అడిగారు. ధర్మాసనం స్పందిస్తూ ఇది మిలీనియం జనరేషను, ప్రస్తుతం పిల్లలు కొంత స్వేచ్ఛను కోరుకుంటూ భిన్నంగా పెరుగుతున్నారు. ఈ సంఘటన తర్వాత కూడా మరో 22 మంది గంజాయి వినియోగించారంటే న్యాయవాది చెప్పుకొచ్చారు. ఇలాంటి శిక్షలతో వాటిని ఆపగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది. సెనెట్లో నిర్ణయం తీసుకునేదాకా అతన్ని తరగతులకు ఎందుకు అనుమతించరాదో చెప్పమంటూ విచారణ వాయిదా వేసింది. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది డివి సీతారామమూర్తి వాదనలు వినిపించారు.